దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా మేల్కొల్పు ప్రార్థన సహవాసము కొరకై, ఇందులో వెత్తబడుచున్నటువంటి వాక్యము కొరకై ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారని నేను అనుకుంటున్నా. ఈ యొక్క వాక్య పరిచర్య మీ అనుదిన జీవితానికి సరిపడా జీవాహారంగా అందించబడుతుందని, సమృద్ధిగా మీకు అందించుట కొరకై ఈ ఉదయ కాలముననే మీరు ఈ యొక్క వాక్య పరిచర్యను విని బలపరచబడి, మరి దినమంతా కూడా శక్తివంతులుగా, ప్రభావం కలిగిన వారుగా నడుచుకోగలరని, కార్యములు చేయగలరని, దీవించబడగలరని, ఆశీర్వాదములో మీరు నిలవగలరని ఒక చక్కటి ఉద్దేశంతో ఉదయమున వాక్యము ద్వారా మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాం. వాక్యము ద్వారా మిమ్మల్ని మేల్కొల్పుతూ ఉన్నాం. వాక్యము ద్వారా మిమ్మల్ని పురుకొల్పుతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క వాక్యమును జ్ఞాపం చేసుకోవాలి. దేవుని యొక్క మాటలను జ్ఞాపం చేసుకోవాలి. ఈ వాక్యము మనకి చాలా ప్రాముఖ్యమైంది. ఒక క్రైస్తవుడికి, ఒక క్రైస్తవ భక్తులకు, విశ్వాసులకు చాలా ప్రాముఖ్యమైంది. భక్తులైన వారికి సహితము, మహాప్రవక్తలని చెప్పుకున్న వారి సహితము చాలా సందర్భాల్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక విధమైనటువంటి నిర్జీవ మనసును నింపుకుని, నిర్జీవమైనటువంటి ఆలోచనలు కలిగి జీవితాన్ని చాలించాలనుకుంటారు. అది సాధారణమైనటువంటి భక్తులనే కాదు, ప్రవక్తలు, పెద్ద పెద్ద బోధకులు అనుకున్నవారు, సేవకులు అనుకున్నవారు సహితము ఈ యొక్క సందర్భాన్ని ఎదుర్కొంటుంటారు. దానికి అతీతమైనది ఏమీ కాదు ఇర్మియా జీవితం. ఇర్మియా కూడా అలాంటి ఒక నిర్జీవమైనటువంటి ఆలోచన ధోరణిలోకి వెళ్ళిపోయి ఇలాగంటూ ఉన్నాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 18వ వచనం. నాకు బలము ఉడిగేను అనుకుంటుని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని. యెహోవా యందు నాకు ఇంకా ఆశలు లేవు, నా బలమంతా ఉడిగిపోయింది, నా శక్తి ఇంక లేదు, నాకు ఇంకా ఏ విధమైనటువంటి పని చేసేటువంటి సామర్థ్యము, స్థితిగతులు లేవు. పోనీ యెహోవా యందు ఏమన్నా మనం ఆశ పెట్టుకుందామా అంటే ఆ ఆశ కూడా నాకు ఇంక లేదు. కాబట్టి ఆయన నుండి కూడా ఆ శక్తిని, ఆ బలాన్ని పొందుకునే పరిస్థితి లేదు అని ఇర్మియా లాంటి పెద్ద పెద్ద ప్రవక్తలు కూడా అనుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో నుండి మళ్ళా అదే భక్తుడు అంటాడు ఏమిటంటే 21వ వచనంలో, నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఆ పై వచనంలో ఏమన్నాడండి? నాకు ఆశ లేదు, యెహోవా మీద నాకు ఇంకా ఆశ లేదు. కానీ నేను జ్ఞాపకం చేసుకుంటే, ఏమి జ్ఞాపకం చేసుకుంటే, గతములో దేవుడు చేసిన కార్యాలు, గతములో దేవుని యొక్క అద్భుతాలు, గతములో ఆయన చేసినటువంటి క్రియలు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యొక్క సృష్టిని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన భూమిని ఆకాశమును ఏర్పరిచిన విధమును జ్ఞాపకం చేసుకుంటే, నీ తల్లి గర్భంలో నిన్ను రూపించిన విధమును జ్ఞాపకం చేసుకుంటే, బాల్యము నుండి నీ తొలి అడుగు వేసిన రోజు నుండి ఈ రోజు వరకు నీ స్థితిగతులను జ్ఞాపం చేసుకుంటే, నీకు ఇవ్వబడిన నీ స్థితిగతులు, నీ కష్టార్జితము, నీ కలిగినటువంటి సమస్తమును ఒకసారి జ్ఞాపం చేసుకుంటే, ఖచ్చితంగా మళ్ళా ఆశ నీలో పుడుతుంది. ఈ జ్ఞాపకం ఎలాగా నువ్వు చేసుకోవాలి? డిప్రెషన్లో ఉన్నప్పుడు, నిర్జీవంలో ఉన్నప్పుడు, నిర్జీవమైనటువంటి మనసును కలిగి ఉన్నప్పుడు
ఇది జ్ఞాపం చేసుకోవడం నీ మనసు తట్టదు, నీ బుర్రకు తట్టదు. అలాంటప్పుడు ఇలాంటి మేల్కొల్పు వాక్యంలోనికి ఈరోజు ఏమి వాక్యము నాకు చెప్పబడుతుందని ఒక్కసారి మనసు నిలపగలిగితే ఈ ఉదయకాలపు ధ్యానము నీకు గుర్తు చేస్తుంది, ఉదయకాల ధ్యానము నీకు జ్ఞాపం చేస్తుంది. చచ్చిపోయినటువంటి ఆశ మళ్ళా పుడుతుంది, ఎండిపోయినటువంటి ఆ ఆశ మళ్ళా చిగురిస్తుంది. ఈ వాక్యముకున్నటువంటి శక్తి లేదా ప్రభావం అలాంటిది. ఆశ పుట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆశ నీలో కలిగినప్పుడు ఒక్కసారిగా నీ దేహమంతా కూడా పులకిస్తుంది. ఆశ నీ మదిలోనికి రాగానే నీ బాడీలో వచ్చేటువంటి వైబ్రేషన్స్ అనేవి అవి ప్రత్యేకం. ఆశను బట్టి నీ మైండ్ షార్ప్ అయిపోతుంది. ఆశను బట్టి నీ బుర్రలో ఆలోచనలు మరి ఒక్కసారిగా అందుకుంటాయి. ఆశ ఎప్పుడైతే నీలో జనిస్తూ ఉంటుందో మరి నీ కాళ్ళ నడకల్లో తేడా కనబడుతుంది. అప్పుడు వరకు ఈశ్వరో దేవుడు అంట నడుస్తావు. ఎప్పుడైతే ఆశ నీ యొక్క హృదయంలో జనించి నిన్ను ఆ ఆశ వైపు నడిపిస్తుందో నీ కాళ్ళ నడకలో లేదా నీ యొక్క కాళ్ళ సత్తువలో చేంజెస్ నువ్వు చూస్తావు. నీ చేతుల్లో అప్పటి వరకు ముడుచుకున్నటువంటి చేతులు ఒక్కసారిగా విచ్చుకుంటాయి. ఎస్ మై డియర్ బ్రదర్ అండ్ మై సిస్టర్, ఒకసారి నేను చెప్పే మాటలో ఎంత సత్యం ఉందో మరి మీ యొక్క జీవితాల్లో మీరు అనుభవించినటువంటి పరిస్థితులను బట్టి ఒకసారి జ్ఞాపం చేసుకోండి. జ్ఞాపం చేసుకుంటే ఆశ మళ్ళా పుడుతుంది. ఆశ పుట్టగానే నీలో వచ్చే మార్పులను గమనించు. నీలో వచ్చేటువంటి ఆ యొక్క చేంజెస్ని అబ్జర్వ్ చేయి. నీ బుర్ర, నీ మెదడు ఆ చురుకుతనాన్ని ఒకసారి గమనించి. ఇట్స్ మిరాకిల్గా అనిపిస్తుంది, అద్భుతంగా అనిపిస్తుంది, ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఆ మిరాకిల్ దేవునికి వాక్యంలో ఉంది. కాబట్టి నీ జీవితాన్ని అద్భుతమైనటువంటి జీవితంగా మార్చడం కొరకే ఈ ఉదయకాలము మేల్కొలుపు ప్రార్థన అటువంటి ఈ యొక్క సహవాసం ద్వారా మేము ముందుకు వస్తున్నాం. రండి, ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. దేవునికి వాక్యము నీలో ఆశ పుట్టిస్తుంది, త్రాణ పుట్టిస్తుంది. ఆ త్రాణ అంటే ఇక చివరి దశలో ఉన్నటువంటి స్థితికి నేను ఇంకా బ్రతుకుతాను అన్నటువంటి ఆశను చిగురింపచేస్తుంది. అది అనేక అద్భుతాలని నీ నుండి ఆవిష్కరించడానికి అదే మరి తొలి అడుగుగా, అదే సరైనటువంటి నిర్ణయంగా నీ బ్రతుకును మారుస్తుంది. కాబట్టి రండి, దేవునికి వాక్యం దగ్గరికి నిర్లక్ష్యం చేయక కేవలం 5 నుండి 10 నిమిషాలు ఈ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది. 5 నుండి 10 నిమిషాలు మనసు నిలపండి, హృదయాన్ని నిలపండి. ఈ సేవకుడు ఏం చెప్తున్నాడు అనే దాని మీద గురి ఉంచండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాలను మీరు చూస్తారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృప కలిగిన దేవ, మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు స్తుతిరాలు. ఇదిగో ప్రభా, మీరే మమ్మల్ని మీరు దర్శించండి, జ్ఞాపం చేసుకోగలిగే స్థితిని మాకు దయచేయండి. చనిపోయినటువంటి మా యొక్క ఆశలను మళ్ళా చిగురింపచేయండి. ఇక జరగదు అనుకున్న వాటిని పట్ల మీ వాక్యమును బట్టి మాలో ఆశను మళ్ళా పుట్టించండి. జరుగుతాయి నాయన, జరుగుతాయి. ఇదిగో ప్రభా, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారి హృదయాల్లో ఆశను సజీవముగా ఉంచి గొప్ప సూర్యకార్యాలు చేసి నీ బిడ్డలుగా స్థిరపరచమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.